బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం విడుదలకు అడ్డుగా ఉన్న ప్రధాన సమస్య పరిష్కారమైంది. సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థలు ఈరోజు ఇంటర్నేషనల్ 14 రీల్స్ ప్లస్ సంస్థల మధ్య కొనసాగిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యను వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ కు అంగీకరించాయి. ఈ సెటిల్మెంట్ విషయాన్ని చిత్ర నిర్మాతలు కోర్టుకు తెలియజేశారు. ఈ రోజు ఇంటర్నేషనల్ పిటిషన్ ను ఉపసంహరించుకోవడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు 14 రీల్స్ ప్రకటించింది. ఈ నెల 11న ప్రీమియర్ షోలు వేయనున్నారు. కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం విడుదలకు అడ్డుగా ఉన్న ప్రధాన సమస్య పరిష్కారమైంది. సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థలు ఈ రోజు ఇంటర్నేషనల్ 14 రీల్స్ సంస్థల మధ్య కొనసాగిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యను వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ కు అంగీకరించాయి. ఈ సెటిల్మెంట్ విషయాన్ని చిత్ర నిర్మాతలు కోర్టుకు తెలియజేశారు. ఈ రోజు ఇంటర్నేషనల్ పిటిషన్ ను ఉపసంహరించుకోవడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11న ప్రీమియర్ షోలు వేయనున్నారు. మేమెక్కడా? కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? అఖండ 2 చిత్రం అయితే ఈ నెల 12న విడుదల చేయడానికి హైకోర్టు కూడా తమిళనాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందిస్తారు. సుచిత, చెప్పండి, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అఖండ 2 కి అయితే లైన్ క్లియర్ అయినట్లుంది. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అఖండ 2 తాండవం గురించి. సో అప్డేట్ అయితే వచ్చింది కదా? ఎస్ భువన గారు, అఖండ 2 తాండవం గురించి బాలబాబు ఫ్యాన్స్ చాలా ఈగర్ గా అయితే వెయిట్ అని చెప్పుకోవచ్చు. మొన్న డిసెంబర్ 5వ తారీఖునే సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా డిసెంబర్ 4వ తారీఖు సాయంత్రం తర్వాత నుంచి అయితే సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. అది కూడా ఏదైతే ఇప్పుడు సినిమాకి సంబంధించిన సంస్థ, అలాగే 14 రీల్స్ సంస్థ, అలాగే ఈరోజు ఇంటర్నేషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాగ్వాదం అయితే ముందు నుంచి కూడా ఈ సినిమాకి అడ్డుపడిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళకి పేమెంట్స్ చేయాల్సింది దానికి సంబంధించి మద్రాస్ కోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ ఆధారంగా 5వ తారీఖు సినిమా ఆపేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇటు ఈరోజు సంస్థ కానీ ఇటు 14 రీల్స్ సంస్థ కానీ రెండు కూడా వన్ టైం సెటిల్మెంట్ అయితే అంగీకరించాయి. ఈ అంగీకారాన్ని కోర్టుకు విన్నవించుకున్న చిత్ర నిర్మాతలు అయితే కోర్టు నుంచి ఏదైతే ఇప్పుడు వీళ్ళు వేసిన 14 ఈరోజు ఇంటర్నేషనల్ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకున్న తర్వాత అయితే ప్రస్తుతం సినిమా రిలీజ్ కి కోర్టు నుంచి ఆదేశాలు కూడా తెచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. సినిమా ఒకవైపు ఏదైతే అఖండ అనేది మేజర్ గా బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా. అలాంటి ఈ సినిమా కోసం ఒక 1 వీక్ లేట్ అయినా కూడా అయితే సినిమా మళ్ళీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సినిమా డిసెంబర్ 12వ తారీఖు అయితే రిలీజ్ అవబోతుంది. అలాగే 11వ తారీఖు సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ కూడా పడబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆల్రెడీ సినిమాకి సంబంధించి ఒకవైపు ప్రీమియర్స్ కానీ ఒకవైపు టికెట్ ప్రైజ్ల పెంపుకు కానీ వివాదం కూడా జరుగుతూ వచ్చింది. కాబట్టి అన్ని కూడా క్లియర్ అయితే సినిమా తప్పకుండా డిసెంబర్ 12వ తారీఖు అయితే విడుదల కాబోతుంది. కాకపోతే సినిమా
ఇండియా అంటే మెజర్గా తెలుగు రాష్ట్రాల్లో ఓకే, కానీ ఓవర్సీస్ అయితే సినిమా రిలీజ్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు మనము. మేజర్గా ఓవర్సీస్ వరకు మనం చూసుకుంటే వేరే కంట్రీస్ లో యూకే కానీ, కెనడా కానీ, యుఎస్ కానీ చాలా దేశాల్లో కూడా తెలుగు ప్రజలు బాలయ్య సినిమా కోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ లైన్ క్లియర్ అయినా కూడా అక్కడ సినిమా ఆపేసే అవకాశాలు కూడా కనిపిస్తూ వస్తున్నాయి. ఒకవేళ అక్కడ కూడా రిలీజ్ అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొడుతుంది అంటే మేజర్ గా ఏదైతే 12వ తారీఖు అని చెప్పుకుంటున్నామో వేరే 4 సినిమాలు వేరేవి కూడా అయితే రిలీజ్ అయ్యే లైన్ లో ఉన్నాయి. వాటన్నిటికి కూడా అయితే వాళ్ళు ఇప్పుడు డిసెంబర్ 12వ తారీఖు సినిమా రిలీజ్ అని చెప్పిన తర్వాత ఆ 4 సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆపేసే అవకాశం ఉంటాయి. ఆ సంబంధించిన చిత్ర నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సినిమాలు పోస్ట్ పోన్ చేసిన అవకాశం కూడా కనిపిస్తూ వస్తుంది. మేజర్ గా ఆ రోజు 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అలాగే అఖండ 5 సినిమాలు పూర్తిగా ఆ రోజు కూడా ఫ్రైడే అవ్వడంతో మేజర్ గా ఎక్కువగా పబ్లిక్ సినిమాలకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నా కూడా 5వ తారీఖు ఏదైతే ఉన్న టికెట్స్ బుక్ చేసిన వాళ్ళు కానీ 4వ తారీఖు ప్రీమియర్స్ టికెట్స్ బుక్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం 11వ తారీఖు 12వ తారీఖు అయితే సినిమాలు చూడబోతానని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ లో సినిమా కష్టమైనా కూడా తెలుగు రాష్ట్రాలు మాత్రం సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ఏదైతే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వస్తున్నారో అది కూడా పూర్తి స్థాయిలో సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ వస్తున్నాయి. ఒకవైపు ఏదైతే వివాదం అనేది పరిష్కారం అయిందో దానికి సంబంధించి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆల్రెడీ సినిమా రిలీజ్ చేయొచ్చు అంటూ. అలాగే 12వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అలాగే సుచిత, ఓవర్సీస్ కి సంబంధించి ఎప్పటిలోగా లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది, దాని గురించి ఏమైనా క్లారిటీ ఉందా? ఎస్ భువన గారు, అయితే ఓవర్సీస్ కి సంబంధించి సినిమా ఆపేసే అవకాశాలు కనిపిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ ఇండియాలోనే చాలా అంటే మేజర్ గా 1 వీక్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సింది 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఒకవైపు ఆపేశారు. ఇప్పుడే లైన్ క్లియర్ అయింది. అక్కడ కూడా అంటే కొంచెం లేట్ గా కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ 12వ తారీఖు అయితే సినిమా ఓవర్సీస్ రిలీజ్ అవ్వట్లేదు అంటే ప్రకటనలు అయితే బయటికి వచ్చాయి. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది సినిమాకి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అఫీషియల్ గా అయితే ఎలాంటి అనేది బయటకు ఇవ్వలేదు. కాకపోయినా అన్అఫీషియల్ గా అయితే చాలా వరకు ఓవర్సీస్ సినిమా ఆగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. భువన గారు, రైట్, థ్యాంక్ యూ సుచిత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సంజయ్ రెడ్డి తెలుసుకుని. సంజయ్, చెప్పండి, ఓవర్సీస్ అయితే ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద అయితే 12వ తారీఖున అఖండ 2 సినిమా అయితే విడుదలవుతుంది. ఓవర్సీస్ కి సంబంధించి ఎప్పటిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి నిర్మాతలు ఏమైనా చెప్పారా? రైట్, బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అఖండ సినిమాకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ చిత్రం విడుదలకు అడ్డుగా ఉన్న ప్రధాన సమస్య అయితే పరిష్కారం అయిందని చెప్పారు. ఎందుకంటే సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థలు ఈరోస్ ఇంటర్నేషనల్ 14 రోజుల సంస్థ మధ్య కొనసాగుతున్నటువంటి చర్చలు సఫలమయ్యాయి. సమస్యను 1-4 ఆల్ సెటిల్మెంట్ కు అంగీకరించారు. ఈ సెటిల్మెంట్ విషయాన్ని చిత్ర నిర్మాతలు కోర్టుకు తెలియజేశారు. అయితే ఈ రోజు పిటిషన్ ఉపసంహరించుకోవడంలో అన్ని విషయాలు కోర్టుకు విన్నతించి తగిన ఆదేశాలు తెచ్చిన తర్వాత సినిమా విడుదలకు మార్గం సగమం కానుంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదలకు సిద్ధం చేస్తోంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం విడుదల కష్టమే అని కావచ్చని ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే సెటిల్మెంట్ విషయం తేలడంతో ఈ నెల 11న ప్రీమియర్ షోలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వివాదం పూర్తిగా తొలగి సినిమాకు అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అన్నది అయితే వెయిట్ చేయాలి. అయితే సంజయ్, ముఖ్యంగా చూసుకుంటే ఓవర్సీస్ లో కూడా బాలయ్య బాబుకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని చెప్పి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా అధిక రేట్లో అయితే డిస్ట్రిబ్యూటర్ అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు 5వ తారీఖు రిలీజ్ చేయలేదు కాబట్టి మాకు లాస్ వచ్చే విధంగా ఉంది అని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? నిన్న చూసుకుంటే నిన్న ఒక ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక మాట అన్నారు. ఏమని, దీనికి సంబంధించి రిలీజ్ డేట్ మారింది కానీ మాకు వచ్చే రిజల్ట్ ని బట్టి రిజల్ట్ తక్కువ రాదు. ఎందుకంటే దానికి కలెక్షన్ వైజ్ చూసుకుంటే చాలా ఎక్కువగానే వస్తుంది. అఖండ 2 అనేది ఒక భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నటువంటి సినిమా. ఇటువంటి సినిమా ఎక్కడ రిలీజ్ చేసినా ఇప్పుడు ఓవర్సీస్ లో మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు దాని టాక్ మనకి ఎలా ఉంది, బాగుందా బాగాలేదని మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రెసెంట్ ఓవర్సీస్ లో రిలీజ్ చేయడం కొంచెం కష్టంగా మారేటట్టుంది. ఎందుకంటే సినిమా 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సింది, ఇది 12కు మారింది. మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో మనకి 5, 12, 18, 25 ఇలా తారీఖులు మారుస్తూ వచ్చారు. కానీ నిన్న గట్టిగా చెప్పడంతో 12వ తారీఖు రిలీజ్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ గట్టిగా చెప్పడంతో సోషల్ మీడియా మొత్తం కూడా ఆ 12వ తారీఖుని ఫిక్స్ చేయడంతో నిర్మాతల మండలి కూడా ఏం చేయాలైతే 12వ తారీఖున రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీని ప్రకారం చూసుకుంటే ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.